వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. రాజన్నపేటలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం. దివ్యాంగులకు ఉచిత బ్యాటరీ సైకిల్స్ పంపిణీ చేసిన వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్. బీసీ ఎస్టీ హాస్టళ్లను ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్. విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాం ఎంపీ బస్తీపాటి నాగరాజు. కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన సిపి. ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కామెంట్స్. జగన్నాథగుట్టపై టీడ్కో గృహాల వద్ద మహిళా మార్ట్కు శంకుస్థాపన చేసిన మంత్రి టీజీ భరత్. టీడ్కో గృహాలతో చంద్రబాబు సెన్సేషనల్ క్రియేట్ చేశారు. ప్రజలకు టీడ్కో గృహాలు ఒక వరం. చంద్రబాబుకు పేరు వస్తుందనే గత ప్రభుత్వం టీడ్కో గృహాల విషయంలో శాడిజంతో పనిచేసింది. గత 5 ఏళ్లలో రంగులు కొట్టడం తప్ప ఏమీ చేయలేదు. టీడ్కో లబ్ధిదారుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం. టీడ్కో ఇళ్ల వద్ద అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. చంద్రబాబు నాయకత్వంలోని టీడ్కో గృహాల లబ్ధిదారులకు అందజేస్తామని అన్నారు. టైం పడుతుంది. ఏ ఊరు మీది? నువ్వు అదే నువ్వు పోయి మన పట్టుకున్నా సార్. 2 bedroom, single bedroom, 2 bedroom, sir. Kitchen, బయట కిచెన్ ఇదేనా? కిచెన్ ఇక్కడ. నైస్ నైస్. 430 what is the contribution? Sir, 430 they have to pay 50,000. Okay sir. Total cost Total cost వచ్చేసి 7.8 lakhs అన్నమాట. ఒక ట్యాంక్ రెడీ అయింది. దానికి వాటర్ వస్తుందా? దానికి వాటర్ కనెక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ప్రజలు లేదు కాబట్టి మనం వాటర్ వచ్చేసి ఫర్ డొమెస్టిక్ పర్పస్ బోర్వెల్ వాటర్ మనది ఎస్ఎల్ఆర్ అదైతే రెడీ అయింది. ఉన్నాయి సార్. వీళ్ళు ఏమడుతున్నారంటే ఈ మెయిన్ రోడ్డు కూడా లైట్ యాజ్ పర్ ప్లాన్ అయితే ఒకటే ఎంట్రన్స్, ఒకటే ఎగ్జిట్. అదే ఆల్రెడీ ఇప్పుడు చూడండి. ఓకే సార్. కొంచెం మీ అందరికి తెలుసు టిడ్కో హౌసెస్ అంటే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినారు ఆ టైంలో చంద్రబాబు గారు. బీదవాళ్ళకి హౌసెస్ అంటే మామూలుగా ఏదో నార్మల్ హౌసెస్ కాకుండా కాంక్రీట్తో మంచి హౌసెస్ పోయి చూసాం మేము పర్సనల్గా. నేను, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరము. ఎంత బాగుందంటే అంత బాగుంది. అంటే ప్రీవియస్ ప్రభుత్వము ఒక సాడిజంతో పనిచేశారనమాట. అంటే ఎక్కడ చంద్రబాబు గారికి పేరు వస్తుందని చెప్పి వాళ్ళు చేసిందంతా ఏమి అంటే లాస్ట్ 5 ఏళ్లలో ఒక కలర్లు కొట్టడం. ఆ కలర్లు తప్ప చేసిందేది ఏంది లేదు. దాదాపు 10,000 కుటుంబాలు ఇక్కడ వచ్చేదానికి ఆస్కారం అన్నీ అయిపోయినాయి. జస్ట్ ఇంకొక టచ్అప్లు చేసి
ఇప్పుడు ఆ 5 years నుంచి చేయలే కాబట్టి ఆ బడ్జెట్లు కొద్దిగా పెరిగి ఇప్పుడు దాదాపు మేబీ 100+ crores-తో అయిపోగొడితే 10,000 people కెన్ లివ్ హ్యాపీలీ. నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే, నేను ఎలక్షన్స్ ముందు ఇంటింటికి పోయినప్పుడు చాలామంది కంప్లైంట్ ఇచ్చారు, సార్ మాకు ఇల్లు లేదు, టిట్కోలో పెట్టాము, టిట్కోలో మేమేం చేరకుండా ముందనే మాకు బ్యాంక్ నుంచి కట్ అయిపోతా ఉండి ఈఎంఐస్, ఇట్లా చాలా కంప్లైంట్స్ అనమాట, సీరియస్ కంప్లైంట్స్ ఉండింది. సో దీనికంటూ ఒక సొల్యూషన్ అంటూ చంద్రబాబు గారు ఆల్రెడీ మాటియడం జరిగింది. సో ఖచ్చితంగా ఈఎంఐస్ది కానీ అప్పుడు ఆల్రెడీ మా మినిస్టర్ గారు కూడా, నారాయణ గారు కూడా రిక్వెస్ట్ చేయబోతున్నారన్నారు. ఒక 1 year ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేసేంత వరకు కట్ కాకుండా చూసుకోవాలని చెప్పి ఆయన కూడా రిక్వెస్ట్ చేయబోతున్నారన్నారు బ్యాంకర్స్తో. సో అది ఒకటి చేస్తారు. ఖచ్చితంగా ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. మామూలు బీద వాళ్ళకి ఒక ఇల్లు, ఏదైనా లైఫ్లో ఏమైనా అచీవ్ చేయాలంటే ఇల్లు, మంచి పెళ్ళి కావాలా, పిల్లలకి జాబ్ సెటిల్ కావాలనుకుంటారు, అట్లాంటిది మనం ఇంత మంచిగా ప్రొవైడ్ చేసిన దాన్ని పక్కన పెట్టింది చాలా బాధాకరం. సో ఖచ్చితంగా అయితే మన తెలుగుదేశం పార్టీలోనే చంద్రబాబు గారి లీడర్షిప్లోనే ఇది కంప్లీట్ చేయబోతున్నాము. అలాగే ఈరోజు కూడా చూస్తే మహిళా మార్ట్, ఇది కూడా మహిళల కోసం ప్రత్యేకించి ఈ మార్ట్ పెట్టడం జరిగింది. ఈ మార్ట్లో రీజనబుల్గా ఇక్కడ ఉండే వాళ్ళకి, కమ్యూనిటీ వాళ్ళకి రీజనబుల్ రేట్స్తో దొరుకుతాయి కాబట్టి సరుకులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా దాదాపు 1.30 crores+తో ఈరోజు ఫౌండేషన్ వేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇది త్వరలో కంప్లీట్ చేసి ప్రతి ఒక్కరికి, ఇక్కడే కాదు స్టేట్ వైడ్ కూడా అన్ని చోట్ల ఇదే ఇష్యూస్ ఉంది కాబట్టి ఇది సార్ట్అవుట్ చేసి ప్రజలకు ఉపయోగపడే లెక్క ఈ టిట్కో హౌసెస్ మాత్రం గ్యారంటీ హెల్ప్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. కుప్పం జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మొదట సభ్యత్వం పార్టీ సమన్వయకర్త డాక్టర్ నరేష్ నమోదు చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అలాగే 10 రోజులు జరిగే ఈ ఉన్నతమైన కార్యక్రమాన్ని ప్రజలు, జనసేన కార్యకర్తలు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 18 నుంచి 60 సంవత్సరాల వయసు గలవారు నమోదు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. 5 లక్షల బీమా పాలసీలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ముందు చేసుకున్న వారు మరలా రెన్యువల్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై జనసేన. నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ప్రదర్శన గారి నాయకత్వం వర్ధిల్లాలి, ప్రదర్శన గారి నాయకత్వం వర్ధిల్లాలి, ప్రదర్శన గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై హింద్, జై హింద్. చూసుకుని నేనే కాల్ చేస్తాను, మెసేజ్ రిప్లై ఇస్తాను. మొదటి మన ప్రభావాలకి పోయి మనం మంచి చేసే కార్యక్రమాన్ని మనము గర్వాలకి సమాధానం చెప్పడం, మనం చేసే కార్యక్రమం మంచిగా బాగా చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడం సంతోషకరమని అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్న ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేస్తున్నామని పేర్కొన్నారు. రైతు రుణమాఫీతో పెద్దపల్లి నియోజకవర్గంలో దాదాపు 17,000 మంది రైతులకు లబ్ధి చేరుతుందని తెలిపారు. ఈ దశాబ్దపు అతిపెద్ద వేడుక రైతన్నలకు రుణమాఫీ పండుగని ఎమ్మెల్యే కొనియాడారు. రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, జిల్లా మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర మంత్రులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం క్యాంప్ కార్యాలయం నుండి బైక్ ర్యాలీతో వెళ్లి జెండా చౌరస్తా వద్ద బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 31,000 కోట్ల రూపాయలతోని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ ప్రక్రియ కొద్దిసేపటి కిందనే ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. ఇది తెలంగాణ రైతుల పక్షాన, ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా రైతుల పక్షాన మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం, శుభాకాంక్షలు వ్యక్తం చేస్తూ ఉన్నాం.
ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో ఇప్పుడు మరి ఇంత పెద్ద ఎత్తున దాదాపు 31,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా రైతులకు సంబంధించినటువంటి రైతు రుణమాఫీ జరగలేదు. మరి వాళ్ళ జరిగింది అని అంటే అది నిజంగా కూడా 5 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్ కడుతున్నవి ఇల్లు కాదు ఊర్లు అంటూ కోట్ల రూపాయలతో ఫేక్ ప్రచారం చేసుకున్నారు. జగన్ వాస్తవంగా కట్టిన ఇల్లు ఇసుక గుళ్ల కంటే ఘోరంగా ఉన్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పేదవాడి ఇల్లు అంటే ఇంత అశ్రద్ధ, ఇంత అవినీత, ఇంత దుర్మార్గం, ఇంత బాధ్యత. ఒక పేదవాడు సామాన్యుడి ఇల్లు అది కిచెన్ అండి, ఇది కిచెన్, గ్యాస్ స్టవ్ కూడా పట్టదు. అసలు చూడండి ఎలా ఎలా నీ పునాదులు ఎంత బలంగా ఉన్నాయో చూడు జగన్. నీ కొంప పునాదులు ఎలా ఉన్నాయి, పేదవాడి ఇల్లు పునాదులు ఎలా వేసావో చూడు. అడు చూడండి. అరే ఒక మనిషి కూడా పేరేచర్లలో నాసిరకంగా జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణం, పేకమేడల్లా కూలిపోతున్న గుత్తేదారులకు బిల్లుల చెల్లింపు. బూడిద పోసి కడుతున్నారు. బూడిద పోసి ఏళ్ళు పడతాయి. హౌస్ కన్స్ట్రక్షన్ అదేనది నేను అదే ఎంత అమౌంట్ ఇచ్చినారా కానీ మీరు చేస్తానా 1.30 ఇచ్చినామన్నా. మళ్ళీ ఆ ఇల్లు ఒకటి కట్టినాడు, పెయింట్ వేరే కొట్టిండు. కర్నూలు జిల్లా నూతన డీఐజీగా కర్నూలు బి క్యాంప్లోని డీఐజీ కార్యాలయంలో పదవి బాధ్యతలు చేపట్టిన రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కుమార్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన సొంత ఊరు తూర్పుగోదావరి జిల్లా పోలవరం అని గతంలో గ్రే హార్న్స్ డీఐజీ చేశానని తెలిపారు. శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించి రాయలసీమలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తానని, ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెడతానని ఆయన తెలిపారు. అడిషనల్ ఎస్పీ విజయనగరం, మూడవది వైజాగ్ రూరల్ ఎస్పీ విజయవాడ, ఆ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ వాడరేవుల డైరెక్టర్, సీపోర్ట్స్ డైరెక్టర్, ఆ తర్వాత పీటీఓ తర్వాత ఆక్టోపస్ తర్వాత బెటాలియన్ తర్వాత డిఐజీ గ్రే హార్న్స్, డిఐజీ. సార్ మీ స్టడీస్ ఎంబీబీఎస్ కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్. అది వారం రోజులు. అడగండి. యాక్చువల్లీ అయితే నేను అది చెప్పగలుగుతా కానీ ఓపిక లేదు సార్. మీరైనా అడిగితే వచ్చినందుకు అడిగిన దానికైనా రాయలసీమలో పనిచేయడం మొదటిసారి అండి. ఈ ఊరు రావటం, ఈ ఊరు గాలి పీల్చడం అయితే మొదటిసారి. తక్కువ అండి. అడగండి, మాట్లాడవుతుంది. సార్ మీ ప్రస్థానం చెప్పండి ఏమండి. ఫస్ట్ పోస్టింగ్ వేస్తే వరంగల్ అండి. రెండో పోస్టింగ్ అడిషనల్ ఎస్పీ విజయనగరం, మూడవది వైజాగ్ రూరల్ ఎస్పీ, నాలుగవది డీసీపీ విజయవాడ, ఆ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ వాడరేవుల డైరెక్టర్,
సీపోర్ట్స్ డైరెక్టర్, ఆ తర్వాత ప్రకాశం ఎస్పీ, ప్రకాశం తర్వాత పీటీఓ తర్వాత ఆక్టోపస్ తర్వాత బెటాలియన్ తర్వాత డిఐజీ గ్రేహౌండ్స్, డిఐజీ క్లబ్. సార్ మీ నేటివ్ ప్లేస్? పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం. స్టడీస్ ఎంబీబీఎస్ అండి, కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్. మొదటిసారి అండి ఈ ఊరు రావటం, ఈ ఊరు గాలి పీల్చడం అయితే మొదటిసారి. ఇక్కడున్న ఈ ప్రాంతాల మీద అవగాహన తక్కువ అండి, తెలియదు. ప్రకాశం చేసినప్పుడు కొంచెం ప్రకాశనం చేసింది 40 రోజులు. 40 రోజుల్లో ఏం తెలుసు. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, కొంచెం రాజకీయ కక్షలు పల్లెల్లో దీని మీద ఎటువంటి పర్యవేక్షణ చేస్తామండి, అన్నీ వరుస పెట్టి అన్నీ చేస్తాం, వ్యాక్సిన్ అన్నీ చూస్తాం. ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ వాతావరణంలో మార్పుల ద్వారా ఎగువ ప్రాంతాలలో ఏలూరు జిల్లాలో పడుతున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న కాలువలు, వాగులు, నదులు విస్తృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజల యొక్క ఆస్తి, ప్రాణాలకు నష్టం జరగకుండా పలు జాగ్రత్తలను తెలియజేశారు. మన ఏలూరు ప్రజలకు మరియు ఏలూరు ప్రాంతం ద్వారా ప్రయాణాలు చేసే ప్రజలందరికీ మన ఏలూరు పోలీస్ తర్వాత ఏపీ పోలీస్ తరఫున ఒక విజ్ఞప్తి. ఈ వాగులు, వంకలు, ఈ వరదల ప్రభావంతో, వర్షాల ప్రభావంతో కొంచెం ఉధృతంగా ప్రవహిస్తున్నందున కొన్ని ఇంటర్నల్ రోడ్స్ మునిగి ఉంటాయి. అవి కొంచెం త్వరగా వెళ్ళాలన్న ఆతృతతోటి కొందరు ప్రయాణికులు సాహసం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. దయచేసి అట్లాంటివి చేయొద్దు. పోలీస్ పికెటింగ్ కూడా పెట్టడం జరిగింది. అయినా కూడా ప్రజల తరపున కూడా అలాంటి వాగులు వెహికల్స్తో కానీ నడకతో కానీ దాటడానికి ప్రయత్నం చేయవద్దు. ఇలాంటి ఇన్సిడెంటే మనకి ఇప్పుడు చూసుకుంటే చాలా లక్కీగా ఒక 5 మెంబర్స్ని వేలేరుపాడు మండలంలో అతి కష్టం మీద రెస్క్యూ చేయగలగడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ వాగుల్ని మీరు దాటడానికి అనవసరమైన సాహసం చేయొద్దు. ఈ వరదలు, వానలు వృద్ధి తగ్గే వరకు మీరు ప్రయాణాలను కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకుంటే మంచిదని మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. దేవరపల్లిలో మునుపెన్నడూ లేనంతగా విపరీతంగా వర్షంతో రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎస్బీఐ బ్యాంక్ లోపలికి చేరిన వర్షపు నీరు లోపలికి కూడా వెళ్ళిపోయినాయి సార్. అందరూ నీళ్ళల్లో ఉన్నారు. మళ్ళీ మొత్తం అంతా వాటర్ వచ్చింది, బయట అయితే మొక్కల్లోకి వచ్చేసింది కానీ నేను లోపల తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గం నియామానికి ఎన్నికలు అనివార్యమైతే ఉత్తర తెలంగాణలోని వరంగల్ జిల్లాకు అవకాశం ఇస్తూ ప్రస్తుతం మహాసభలలో సీనియర్ కార్యదర్శి పదవిలో సేవలందిస్తున్న వంగేటి అశోక్ కుమార్ అధ్యక్షుడిగా నియమించాలని కోరుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 6 జిల్లాల ఆర్యవైశ్య మహాసభల అధ్యక్ష కార్యదర్శులు, స్టేట్ కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. వరంగల్లో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధుల సమావేశంలో తీర్మానం చేసుకుని రాష్ట్ర మహాసభలకు పంపించారు. రాష్ట్ర మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ నాయకత్వంపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది అని ఆర్యవైశ్యులు అన్నారు.
పిఎస్టీలుగా అంటే అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు మరియు రాష్ట్ర కౌన్సిల్లు అందరినీ కూడా ఈ వేదికకు పిలవడం జరిగింది. జనగాం, ములుగు, భూపాల్పల్లి, మహబూబాద్, వరంగల్ జిల్లా మరియు హనుమకొండ జిల్లా మొత్తం 6 జిల్లాల సందర్భంలో ఈరోజు ఈ సమావేశం, ఈ వేదిక ఏంటంటే రాష్ట్ర కార్యవర్గంలో మొన్న 9వ తారీఖు నాడు జూలై నెలలో 18 మందితోటి ఈసీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్టి మీటింగ్లో మేమందరం కూడా ఈ సబ్జెక్ట్ ఎన్నికల సబ్జెక్టు విషయమే కానీ అన్ని విషయాలు మాట్లాడితే అందులో ఒక మిదిదొడ్డి శ్యామ్ వారు ఒకరు మాత్రమే కొంత మాట్లాడడం జరిగింది. అయినా మళ్ళీ కూడా లాస్ట్కు వ్యతిరేకించకుండా సంతకం కూడా పెట్టిపోయాడు. కానీ అప్పుడే అనుకున్న మాట ఏంటంటే 35 కోట్ల నుంచి 40 కోట్ల రూపాయల కార్యక్రమం అంటే మన బాగాయతులో ఉప్పల్ బాగాయతులో 5 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు కాబట్టి అట్టి ల్యాండ్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మరియు ఫంక్షన్ హాల్ మరియు అన్ని విధాల, ఎందుకంటే కొన్ని సంఘాలు వచ్చాయి కాబట్టి ఎవరి వాళ్ళకు రూమ్లు కూడా అరేంజ్ చేసుకుంటూ చేయాలనే సందర్భాన్ని పురస్కరించుకొని 17 మందికి 17 మంది కూడా ఏకీభవించి అదే అమరావతి లక్ష్మీనారాయణ గారిని కొనసాగించుకుంటూ కార్యవర్గాన్ని కొంత మార్పులు చేర్పులు చేయమని చెప్పడం జరిగింది. అందరం కూడా దానికి సరే అని చెప్పి అనుకున్నాం. ఆ తర్వాత ఈ నెల 20వ తారీఖు నాడు అన్ని జిల్లాల పిఎస్సీలను పిలిచి ముఖ్య కార్యవర్గాన్ని పిలిచి మీటింగ్ ఏర్పాటు చేసి కొనసాగేలా చూడాలనుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఇంతలో అనుకోకుండా మిదిదొడ్డి శ్యామ్ గారు వారి జిల్లాకు పోయిన తర్వాత వ్యతిరేక పవనాలతోటి మాట్లాడడం జరుగుతుంది. కానీ మేము ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు కూడా ఉంటున్నాం అన్నగారు. అందరికీ కూడా చెప్పే మాట ఏంటంటే ఉత్తర తెలంగాణకి సంబంధించిన ఆ రోజులలో ఇప్పటి వరకైతే మాకు జనరల్ సెక్రటరీ పోస్టు మిత్తింటి వెంకన్న గారు ఉన్నప్పుడు ఉండే మీకు ఎన్నికలు జరగకుండా అదే అమరావతి లక్ష్మీనారాయణ గారు కనుక కొనసాగితే తప్పకుండా మాకు జనరల్ సెక్రటరీ ఇవ్వండి, లేదా ఉత్తర తెలంగాణలో రాష్ట్ర ఎన్నికలు జరిపితే ఉత్తర తెలంగాణకు మాత్రమే నామినేషన్ చేసే అర్హత, నామినేషన్ లో భాగంగా ఉత్తర తెలంగాణలో మాకే కార్యవర్గానికి రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగేలా చూడవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే గతంలో దక్షిణ తెలంగాణ వరకే ఇప్పటి వరకు కూడా అక్కడి రాష్ట్ర అధ్యక్షులు కొనసాగుతున్నారు. మాకు బైలాస్ ప్రకారం గతంలో 2000 తెలంగాణ వచ్చిన తర్వాత బైలాస్ లో కూడా ఉత్తర తెలంగాణ గీసారని చెప్పి మనం రాసుకోవడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని అడుగుతున్నాం. మాకు అర్హత ఉంది కాబట్టి మీ అందరికీ కూడా తెలియపరుస్తూ రాష్ట్ర నాయకత్వానికి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. శుక్రవారం కాజీపేట దర్గాలోని బస్తీ దవాఖానాను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా బస్తీ దవాఖానకు సంబంధించిన గదులను, వైద్యులు, సిబ్బంది, ప్రజలకు వైద్య సేవలు అందించే రికార్డులను కలెక్టర్ తనిఖీలు చేశారు. వైద్యులు, సిబ్బంది హాజరు గురించి కలెక్టర్ ఆరా తీశారు. వైద్య సేవల కోసం అక్కడికి వచ్చిన పేషెంట్లతో మాట్లాడి ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను, మందుల లభ్యత వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందితో కలెక్టర్ ప్రావీణ్యం మాట్లాడుతూ వైద్య సేవల కోసం వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా భరోసాను అందించాలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలో సుపరిపాలనలో మరో అడుగు ముందుకు వేయడమే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ విఐఏఎస్ మరో మంచి ఆలోచనకు బీజం వేశారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలో మంచి ఫలితాలు సాధించడమే లక్ష్యంగా జిల్లాలో ఉన్న దాదాపు 103 శాఖల పరిధిలో రోజువారీ నివేదికలు అందించే విధంగా చర్యలు చేపట్టారు. ఆయా శాఖల పరిధిలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి, ఇతర కార్యక్రమాలు తదితర అంశాలపై రోజు మానిటరింగ్ చేసేలా దృష్టి సారించారు. ప్రతిరోజు డ్రైవ్ చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని, దీని ద్వారా జిల్లాను అభివృద్ధి పదంలో నడిపేందుకు అవకాశం ఉంటుందని ఆలోచించి రోజువారీ నివేదికలను అన్ని శాఖలు అందించేలా జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.